హాయ్ అండి, వెల్కమ్ టు మాధవి వ్లాగ్స్. ఈరోజు ఆలూ స్ప్రింగ్ రోల్స్ ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం. దీనికోసం ఒక బౌల్ తీసుకుని దీనిలో 2 కప్స్ మైదా పిండి వేసుకుంటున్నాను. దీనిలో కొంచెం వాము 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత దీంట్లో వాటర్ యాడ్ చేసుకుని బాగా ముద్దలా చేసుకోవాలి. ఇలా బాగా కలుపుకొని ఇలా ముద్దలా అయిన తర్వాత దీన్ని 10 minutes పక్కన ఉంచేద్దాం. ఇప్పుడు ఉడకబెట్టిన బంగాళదుంపలను ఇలాగా గ్రేటర్తో గ్రేట్ చేసుకొని దీంట్లో సాల్ట్, కార్న్ఫ్లోర్ 2 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ వేస్తున్నాం, 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ చాట్ మసాలా వేస్తున్నాం. వేసి బాగా కలపాలి. ఇదంతా బాగా కలిసేలా కలుపుకొని చేతులకి ఆయిల్ రాసుకొని ఇలా బుల్లెట్స్లా తయారు చేసి పక్కన పెట్టుకుందాం. ఇలా అన్నీ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దీనిలో 1 టేబుల్ స్పూన్ మైదా వేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని పేస్ట్లా చేసి పక్కన పెట్టుకోవాలి. ఇది ఇప్పుడు పిండి తీసుకొని ఇలా చపాతీలా చేసుకుందాం. ఇలా పెద్దగా చేసుకొని వీడియోలో చూపించినట్టు ఇలా కట్ చేసుకోవాలి. ఇందాక మనం చేసుకున్న బుల్లెట్స్ ఎంత సైజు ఉన్నాయో అంత అలా చేసుకొని మిగిలిన పిండిని కట్ చేసుకొని ఇలా రోల్ చేసుకోవాలి. ఇందాక చేసుకున్న పేస్ట్ని ఇక్కడ రాసుకొని విడిపోకుండా ఇక్కడ అప్లై చేసుకోవాలి. దీనికి ఇలా అన్ని రోల్స్ని చేసి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఆయిల్ హీట్ చేసుకొని ఫ్రై చేసుకుందాం. గోల్డ్ కలర్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత కలుపుతూ ఉండాలి, బాగా ఫ్రై అవ్వాలి. అంతా బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు తీసుకుందాం, ప్లేట్లో సర్వ్ చేసుకుందాం. ఇంతేనండి, ఎంతో టేస్టీగా ఆలూ స్ప్రింగ్ రోల్స్ రెడీ. ఇలా స్కూల్ నుంచి రాగానే పిల్లలకి చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.